విజయనగరం జిల్లా బోడిసింగిపేటలోని సురేష్ స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేదని ముగ్గురు విద్యార్థులను 2 రోజులుగా క్లాస్ రూమ్ బయట నిలబెట్టింది యాజమాన్యం. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి నిలదీశారు. ఫీజుల విషయంలో తమ పిల్లలను బయట నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం ప్రవర్తించిన తీరును వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. మానపురం సార్ సురేష్ స్కూల్ జాయిన్ చేసాం. మా అబ్బాయి గట్రా 8th క్లాస్ ఒక అబ్బాయి, 6th క్లాస్ అబ్బాయి. 8th క్లాస్ ఫీజు 30,000, 6th క్లాస్ ఫీజు 24,000 రూపాయలు, ఫస్ట్ ఫీజు 9,000, 10 మొత్తం 18,000. ఇద్దరు కూడా ఆగారు. మొన్నట చదివారు. మన ఫీజు మొత్తం స్కూల్ ఫీజు అలా ఫీజు చేస్తాం. ఫస్ట్ ఫీజు ఉండిపోయినా ఫోన్ చేశారు. ఫస్ట్ ఫీజు 2 డేస్లో కడతామని. మా అబ్బాయి చిన్న అబ్బాయి హాస్పిటల్ ఉన్నారు. డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత మేము వచ్చి కడతామని చెప్తామని. దాని గురించి వాళ్ళు అడిగితే 2 డేస్ అయ్యింది, బయట నిలబెట్టారు. మా అబ్బాయిని స్కూల్కి వెళ్ళాలంటే ఎందుకు రైట్ బయటకి నిలబెట్టేస్తాంటే స్కూల్ పిల్లల ద్వారా అందరికీ నాకు పరువు పోతుందని నేను అంటాను. వాళ్ళు ఏమైనా చేసుకొని మీ బాధ్యత ఏమైనా పరిస్తారా? దానికి ఏమైనా రెస్పాన్స్ అడిగితే వీళ్ళు మా మేనేజ్మెంట్ మనం నిలబెట్టి మనం ఏమేమి చేసేదని అడుగుతాం. ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ మొత్తం కంప్లీట్ కట్టాను సార్. బస్ ఫీజు కోసం బయట 3,000 మొత్తం బయట నిలబెట్టారండి. మరి ఎంతలాగా ఇది జరిగితే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందో తెలియట్లేదండి. ఇది పై అధికారులకి కొద్దిగా దృష్టి తీసుకెళ్ళి దీనికి తగిన చర్యలు తీసుకొని కోరుకుంటాం సార్. మొత్తం కంప్లీట్ కట్టాను సార్.